దీని వెనక ఆ రుద్రాణితో పాటు అలేఖ్య కూడా ఉందని నా అనుమానం. లేదంటే రాఘవ్ని చంపబోతున్నారని ఎవరి వల్ల మాధవ్కి తెలియడం ఏంటి? వాడు అర్ధరాత్రి ఇంటికి రావడం ఏంటి? బయట తిరగడం ఏంటి? కరెక్ట్గా సీసీ కెమెరా వైపు చూసినప్పుడే అది కట్ అయిపోవడం ఏంటి? ఇదంతా రుద్రాణి అలేఖ్యలు వేసిన ఎత్తుగడమ్మా. మాధవ్ని నేరస్తుణ్ణి చేసి మనందరిపైన ఒత్తిడి తేవాలని చూస్తోంది. మనతో పాటు భూమిని భయపడేలా చేసి ఆ రుద్రాణి ఎన్జిఓ గురించి గొప్పగా చెప్పేలా చేయడం కోసం వాళ్ళిద్దరూ వేసిన ఎత్తుగడని నాకు క్లియర్గా అర్థమవుతుంది. నువ్వు చెప్పింది చూస్తుంటే నాకు కూడా అదే నిజం అనిపిస్తోంది. ఇంట్లో దొంగతనం చేశాడు అని అలేఖ్య అనడం ఏంటి? ఆ వెంటనే రుద్రాన్ని రావడం ఏంటి? భూమి ఇలా చెప్తే నేను డబ్బులు వదిలేసుకుంటాను, లేదంటే ఆస్తి మొత్తం రాయించేసుకుంటానని ఆమె బెదిరించడం ఏంటి? ఇదంతా వాళ్ళ ఎత్తుగడాని నాకిప్పుడు అర్థం అవుతుందమ్మా. వాళ్ళిద్దరిని అంత సులభంగా వదలకూడదు. రుద్రాణి ఏం చేస్తుందో అలేఖ్య ఏం చేస్తుందో నాకు బాగానే అర్థమవుతుందమ్మా. కానీ మనం ఏం చేయలేము. ఎందుకు చేయలేమే? ఎందుకు చేయలేం? ఎన్ని రోజులు ఇలా చూస్తూ ఊరుకుంటాం? నా బిడ్డని దొంగ అన్నారు. డబ్బు కోసం ఆశపడి అన్న గురించి మన గురించి ఆలోచించకుండా దొంగతనం చేయాలని చూశాడని అందరినీ నమ్మించాలని చూశారు. ఇంకా చూస్తూ ఊరుకుంటే ఎలాగా? నీకంటే ఎక్కువ కోపం నాకు ఉందమ్మా. నా తమ్ముడంటే నేను ఊరుకుంటానా? ఇప్పుడు మనం ఏం మాట్లాడినా రాఘవ్ దృష్టిలో చెడ్డవాళ్ళం అవుతాం. వాడి దృష్టిలో చెడ్డవాళ్ళం అవుతామని అమాయకుడిని పట్టుకొని దొంగని చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? ఏ పాపం తెలియని భూమిని లాపార్థం చేసుకుంటూ ఉంటే మనకేం సంబంధం లేదంటూ భరిస్తూ ఉంటామా? ఇప్పటికి మనం చేయగలిగింది అంతేనమ్మా. వాళ్ళ కోసం మనం ఏం చేసినా ఏ సాక్ష్యం లేనప్పుడు మనమే చెడ్డవాళ్ళం అయిపోతాం. అలేఖ్యని భూమి సాక్ష్యాధారాలతో సహా పట్టుకోవాలి. అప్పుడే రాఘవ మన మాటలు నమ్ముతాడు. రాఘవ మాటలతో మనం ఏం చెప్పినా నమ్మడని ఇంతకు ముందే అర్థమైంది కదా. మనం అనవసరమైన ప్రయత్నాలు చేయడం వృధానమ్మా. నా మాట విన్నమ్మా. తొందరపడి నువ్వేమీ మాట్లాడద్దు, ఎవరి దగ్గర ఏమీ అనద్దు. భయపడి మనం మౌనంగా ఉన్నట్టే ఉండాలి. అదును చూసుకుని అలేఖ్య ఏం చేసింది ఏంటనేది తమ్ముడికి అర్థమయ్యేలా చేయాలి. అప్పటి వరకు మనం ఈ బాధ భరించక తప్పదు. తమ్ముడిని, నిన్ను, నన్ను, నాన్నని, ఎవరిని ఎన్నన్నా చూస్తూ ఊరుకోవడం తప్ప ఈ క్షణానికి మనం చేయగలిగిందేమీ లేదు. నా మాట వినమ్మా. ఇప్పుడు ఆవేశపడితే అబద్ధమే నిజం అవుతుందమ్మా. కాస్త ఓపిక పడితే నిజం ఏంటనేది రాఘవ్కే కాదు అందరికీ తెలుస్తుంది. నా మాట వినమ్మా.